హాయ్ వెల్కమ్ టు సింటా డైరీస్. ప్రెసెంట్ యువత అయితే అందరూ బాధపడుతున్నారండి బాల్డ్ హెడ్ అలాగే హెయిర్ ఫాల్ తో. సో వీటిలో ఏంటంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది మనం ఫస్ట్ స్టార్టింగ్ లోనే కంట్రోల్ చేయకపోతే బాల్డ్ హెడ్ అనేది అందరికీ వస్తుంది. సో ఈ రోజు మన వీడియోలో బాల్డ్ హెడ్ రాకుండానే ముందు జాగ్రత్తలు ఏవేవి తీసుకుంటే మనకి హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఈ వీడియోలో మనం కవర్ చేసే అయితే బాల్ హెడ్ రాకుండా ఉండడానికి గల కారణాలు, అలాగే వాటికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా, లైఫ్ స్టైల్ ఇదంతా చూస్తాము. అలాగే కొన్ని నిజాలేంటి, ట్రూత్స్ ఏంటి, మెథ్స్ ఏంటి ఈ వీడియోలో అయితే చూద్దాం. సో లెట్స్ గో టు ద సింథా డైరీస్. జుట్టు రావడానికి గల కారణాలు ఏంటో ఫస్ట్ అయితే చూద్దామండి. వీటిలో ఫస్ట్ వన్ అయితే జెనెటిక్ ప్రాబ్లమ్స్, అంటే వంశపారపర్యంగా ఎవరికైనా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉన్నా, బాల్డ్ హెడ్నెస్ ఉన్నా కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది. సెకండ్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. పీసీఓడి, హార్మోనల్ చేంజెస్ ఇలాంటివి, థైరాయిడ్ వీటితో బాధపడుతున్న వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్, అంటే నిద్ర లేకపోవడం కానీ, ఫుడ్ కానీ, మనం ఎన్ని గంటలు మనం వర్క్ చేస్తున్నాం, స్లీప్ ఎలా ఉంది, ఇవన్నీ అయితే మనకి వీటిలో వస్తుంటాయి. నెక్స్ట్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ, అంటే వైటమిన్ బి 12 కానీ, వైటమిన్ డి కానీ, ఐరన్ కానీ వీటిలో ప్రజెంట్ జంక్ ఫుడ్ అవి తింటున్న వాళ్ళలో ఇవి చాలా తక్కువగా ఉంటున్నాయి. సో వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ రాంగ్ హెయిర్ కేర్, అంటే ఎక్కువగా స్టైలింగ్ చేసుకోవడం, కలర్స్ వేపించుకోవడం, హీట్ హెయిర్ స్ట్రైటింగ్ వీటి వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ మెడికల్ ఇష్యూస్ అండి, ఎక్కువగా డాండ్రఫ్ తో బాధపడటం, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఈ రీజన్స్ అన్ని మనం ముందే కానీ ఐడెంటిఫై చేస్తే మన హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైట్ అండ్ న్యూట్రిషన్, వీటిలో ఏంటంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి. ఇది హెయిర్ కి చాలా ఇంపార్టెంట్ కూడా ఉంటుంది. సో వీటిలో ఏంటంటే ఫస్ట్ మనం ఎగ్స్, అలాగే ఫిష్, చికెన్, స్పాట్స్, అలాగే దాల్ తింటే మనకి హెయిర్ జుట్టు అనేది చాలా హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ ఐరన్ సోర్సెస్, ఐరన్ అనేవి ఏ ఫుడ్ లో ఎక్కువ ఉంటాయో అవి తీసుకుంటే చాలా బాగుంటుంది. వాటిలో ఫస్ట్ వన్ వచ్చి స్పినచ్, బీట్రూట్, అలాగే జాగెరీ అంటే బెల్లం అండి. ఇవి తీసుకుంటే వీటిలో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వైటమిన్ డి వల్ల కూడా ఏంటంటే మనకి హెయిర్ అనేది చాలా బాగుంటుంది, అలాగే స్కిన్ కూడా చాలా బాగుంటుంది. వైటమిన్ డి అనేది మార్నింగ్ సన్ లైట్ కి మనం ఎక్స్పోజ్ అయితే మనకి వైటమిన్ డి అనేది చాలా మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వైటమిన్ బి 12 అండి, ఇది ఎక్కువగా మిల్క్, కర్డ్, నాన్ వెజ్ లో పుష్కలంగా దొరుకుతుంది. నెక్స్ట్ ఒమేగా 3 ఫ్యాటీ సప్లిమెంట్స్ కూడా మీరు తీసుకుంటే హెయిర్ కి చాలా బాగుంటుంది. ఇవి ఎక్కువ అంటే ఫ్లాక్ సీడ్స్ లో ఎక్కువగా ఉంటుంది, అలాగే వాల్నట్స్, ఫిషెస్ లో ఒమేగా 3 అనేది చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ హైడ్రేషన్ అండి, డైలీ 2-3 లీటర్స్ అనేవి వాటర్ కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి. ఈ డైట్ లో ఒక చిన్న చేంజెస్ అలా చేస్తే మనకి జుట్టు అనేది చాలా బలంగా ఉంటుంది. సో లైఫ్ స్టైల్ లో కూడా ఇది, లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్ లో కూడా ఇది మీరు ఫాలో అయితే మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, వీటిలో ఫస్ట్ ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కొంచెం యోగా, అలాగే మెడిటేషన్, వాకింగ్ అనేది కాసేపు చేస్తే బాడీకి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. ప్రాపర్ స్లీప్ ఉండాలని, డైలీ 7 to 8 hours అయితే నిద్ర ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ వీటి వల్ల ఏంటంటే మనకి స్కాల్ప్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది, ప్లస్ హెయిర్ లాస్ అనేది చాలా పెరుగుతుంది. నెక్స్ట్ స్కాల్ప్ మసాజ్, వీక్లీ ఒక 2-3 times కానీ కోకోనట్ ఆయిల్ లేదా క్యాస్టర్ ఆయిల్ వీటితో కానీ లైట్ గా మసాజ్ చేసుకుంటే స్కాల్ప్ అనేది కొంచెం హెల్దీగా ఉంటుంది. అలాగే టైట్ హెయిర్ స్టైల్స్ అనేవి మీరు అవాయిడ్ చేయాలి, అంటే పోనీ టైల్లో గట్టిగా రబ్బర్ బ్యాండ్ వేసి కట్టడం, సో ఇలాంటివన్నీ మీరు కొంచెం అవాయిడ్ చేస్తే మీకు హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్ హెయిర్ కేర్ అనేది మీరు ఫాలో అవ్వాలి. వాటిలో ఏంటంటే ఫస్ట్ మైల్డ్ షాంపూ వాడాలి, అలాగే సల్ఫేట్ ఫ్రీ అయితే చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ వీక్లీ వన్స్ మనం హెయిర్ అనేది హెయిర్ ప్యాక్స్ అనేవి పెట్టుకుంటూ ఉండాలి, అంటే మందార ఆకులు ఇలాంటివి పెట్టుకుంటే హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, కండిషనింగ్ ఉంటుంది. కండిషనర్ ఆఫ్టర్ షాంపూ తర్వాత కండిషనర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అలాగే హెయిర్ టూల్స్, స్ట్రైట్నింగ్, హెయిర్ డ్రైయర్ ఇవన్నీ చాలా వరకు తగ్గిస్తే బెటర్. జుట్టు అనేది చాలా ఎక్కువగా రాలిపోతూ ఉంటే మీరు వెంటనే ఒక డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ మినాక్సిడిల్, డాక్టర్ సజెషన్ తోనే తీసుకోండి మినాక్సిడిల్ అనేది. సో ఇది యూజ్ చేస్తే కూడా మీకు రిజల్ట్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి. నెక్స్ట్ పిఆర్పి, అలాగే జిఎఫ్సి ట్రీట్మెంట్, వీటి వల్ల ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది మంచిగా స్టిమ్యులేట్ అవుతుంది, మనకి అలాగే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వీటిలో సప్లిమెంట్స్ కూడా ఏంటంటే బయోటిన్, వైటమిన్ డి, అలాగే విటమిన్ సి టాబ్లెట్స్, అలాగే ఐరన్ టాబ్లెట్స్ వేసుకొని అది డాక్టర్ సజెషన్ లో వేసుకుంటే
మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ లేజర్ థెరపీ అండి. వీటిలో ఏంటంటే హెయిర్ రిస్టోరేషన్ అంటారు. ఇది లేజర్ తో చేస్తారు. వీటి వల్ల హెయిర్ అనేది రీగ్రోత్ కూడా ఉంటుంది. ఎక్కువగా షేవింగ్ చేస్తే అంటే ఎక్కువ చాలా మంది హెయిర్ ఫాల్స్ ఎక్కువగా ఉందని సరిగా పెరగట్లేదని గుండైతే తరచుగా చేపించుకుంటూ ఉంటారు. నిజమేంటంటే రూట్స్ కి సంబంధం లేదండి. కేవలం బ్లంట్ ఎడ్జెస్ వల్లనే మనకి థిక్ గా హెయిర్ అనేది కనిపిస్తుంది. సో షేవింగ్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది ఎక్కువగా పెరగదు. దానికి దీనికి సంబంధం లేదు. నెక్స్ట్ ఆనియన్ జ్యూస్ రాస్తే 100% బాల్నెస్ అనేది క్యూర్ అవుతుంది అనుకుంటారు. సో ఇది కూడా తప్పండి. నిజం ఏంటి అంటే చిన్న ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది కానీ మీకు కంప్లీట్ రిజల్ట్స్ అయితే ఆనియన్ తో మీకు రాదు. సో మీరు గాని అబ్జర్వ్ చేసినట్లయితే బాల్నెస్ అనేది మీకు సడన్ గా రాదండి. ఎందుకంటే హెయిర్ ఫాల్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మీకు హెయిర్ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ లైఫ్ స్టైల్ అవి చేంజ్ చేసుకుంటూ మంచిగా చూసుకోండి. మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా చూసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.